వెంకట్ అమావాస్య రోజు రాత్రి బండి మీద ఒక్కడే వెళ్తున్నాడు. ఆ రోజు తన భార్య చెప్పిన మాటలు గుర్తొచ్చి కొంత భయపడ్డాడు. రాత్రిపూట ఊర్లో ఏవేవో జరుగుతున్నాయని, రాత్రి మాత్రం ఊర్లోకి రావద్దని చెప్పింది తన భార్య. అయినా కూడా తన దగ్గర ఉన్న డబ్బులు ఎవరైనా కొట్టేస్తారేమో అన్న భయంతో బండి మీద ఊర్లోకి ఎంటర్ అయ్యాడు. సరిగ్గా బంగ్లా దగ్గరికి వచ్చాక ఒక అందమైన స్త్రీని చూసి ముగ్ధుడయ్యాడు. తనని వాళ్ళ ఇంటి దగ్గర దింపుతాని చెప్పి బండి ఎక్కించుకున్నాడు. తీరా చూస్తే ఆ అందమైన స్త్రీ ఎవరో కాదు, యక్షిణి. అద్దంలో యక్షిణి మొహం చూసిన వెంకట్ కెవ్వమని గావుకేక పెట్టాడు. అది ఊరు మొదలు కావడంతో ఎవరికీ ఆ సౌండ్ వినిపించలేదు. బండి అక్కడే ఆపేసి వెనక్కి తిరిగాడు. అక్కడ అందమైన ఆ స్త్రీ వెంకట్ను చూసి సిగ్గుపడుతుంది. అదేంటి, నేనేదో తెయ్య మొహం చూసాను అద్దంలో, వెనక్కి తిరిగితే అలా ఏం లేదేంటి? ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగాడు. ఆ స్త్రీ అలాగే సిగ్గుపడుతూ తలదించుకుని ఉంది. నేనేదో భ్రమపడినట్లున్నాను, ఏంటో నేను అనుకుని మళ్లీ బండి స్టార్ట్ చేశాడు. వెంకట్ బండి నడుపుతూ మరోసారి భయంగా అద్దంలో నుండి చూశాడు. అయితే ఈసారి తన వెనకాల ఎవరూ కనిపించలేదు. కాని ఎవరో పట్టుకున్నట్లు ఉంది. తల కిందకి దించాడు. చాలా అందంగా ఉండాల్సిన చేతుల చోట దెయ్యం చేతులు పెద్ద పెద్ద గోర్లతో ఉన్నాయి. ఆ దృశ్యం చూడగానే వెంకట్కు పై ప్రాణాలు పైనే పోయాయి. మరోసారి బండి ఆపి వెనక్కి తిరిగాడు. మళ్లీ వెనకాల అందమైన స్త్రీ అలాగే ఉంది. వెంకట్కు కోపం వచ్చింది. వెంటనే బండి దిగమని చెప్పి, ఏంటి ఆటలుగా ఉందా? ఇందాక నేను చూస్తూనే ఉన్నాను, నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? ఏంటి నీ ఉద్దేశం? వెంకట్ అలా కోపంగా మాట్లాడుతుంటే ఆ అమ్మాయి చిన్నగా నవ్వుతోంది. దాంతో వెంకట్కు మరింత కోపం వచ్చింది. నేను ఇక్కడ అరుస్తుంటే నువ్వేంటి నవ్వుతున్నావు? ఆ అమ్మాయి ఆన్సర్ చెప్పట్లేదు, ఇంకా నవ్వుతోంది. దాంతో వెంకట్కు కోపం వచ్చింది. లాగి పెట్టి ఒక్కటి కొట్టాడు. అప్పటిదాకా నవ్వుతున్న ఆ అమ్మాయి ఒక్కసారిగా దెయ్యంలా మారిపోయింది. కోపంతో ఊగిపోతుంది. తన కాళ్ళు వంకరగా అయిపోతున్నాయి. చేతులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. తలను అయితే 360 డిగ్రీలు తిప్పేసింది. ఇదంతా చూసిన వెంకట్కు మతిపోయింది. వెంకట్ సాధారణంగా దెయ్యాలు అంటే పెద్దగా భయపడ్డు. అలాంటివి అసలు లేవనే నమ్ముతాడు. అందుకే రాత్రిపూట రావద్దు అని చెప్పినా కూడా ధైర్యంగా వచ్చేశాడు. కానీ తను ఎంత పెద్ద తప్పు చేశాడో ఇప్పుడు అర్థమైంది. ఇక అక్కడ ఉండడం సేఫ్ కాదని భావించి బండి తీసి స్టార్ట్ చేస్తున్నాడు. బండి స్టార్ట్ అవడం లేదు. యక్షిణి అది చూసి గట్టిగా నవ్వుతోంది. వెంకట్కు ఏడుపు వస్తుంది. బండి స్టార్ట్ చేయాలని ఇంకా ట్రై చేశాడు. కానీ అది ఆగిపోయింది. వెంకట్ బండిని వదిలేసి పరిగెట్టడం మొదలుపెట్టాడు. యక్షిణి వెనకాల నవ్వుకుంటూ తననే వెంబడిస్తోంది. వెంకట్కు అంత అర్ధరాత్రి పూట అంత చలిలో కూడా విపరీతంగా చెమట పుడుతుంది. పరిగెట్టి వెంకట్ అలిసిపోతున్నాడు. ఆయాసంతో వెంకట్ తన పరుగుని నెమ్మదించాడు. వెనక్కి తిరిగి చూస్తే యక్షిణి లేదు. కొంత రిలీఫ్గా అనిపించింది. ఒక 2 నిమిషాలకు పరుగు ఆపాడు. చుట్టూ చూశాడు. తన కంగారు ఇంకా పెరిగిపోయింది. కంగారులో చూసుకోలేదు కానీ యక్షిణి భయంతో ఊరు నుండి ఎంతో దూరం పరిగెట్టుకుని వచ్చేశాడు. చుట్టూ చూస్తే పొలాలు. ఇంకా నా పని అయిపోయినట్లే అని మనసులోనే అనుకుని తన నుదుటి మీద చెమట తుడుచుకుని వెనక్కి తిరిగాడు. కరెక్ట్గా తనకు ఎదురుగా అంత దగ్గరగా దెయ్యాన్ని చూశాక వెంకట్కు నోటి నుండి అరుపు కూడా రాలేదు. అలా స్టన్ అయిపోయాడు. కాసేపటికి గట్టిగా అరిచి మళ్లీ అక్కడ నుండి పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. మళ్లీ ఊర్లోకి వచ్చి ఒక్కో డోర్ కొట్టుకుంటూ వెళ్తున్నాడు. అంత రాత్రిపూట సహాయం కోసం వెంకట్ చాలా ట్రై చేస్తున్నాడు. కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వడం లేదు. అందరూ తలుపులు వేసుకున్నా కానీ కొంతమంది పడుకున్నారు, కొంతమంది పడుకోలేదు. అయినా కూడా ఎవ్వరూ తలుపులు తీయడం లేదు. తలుపు తీస్తే ఆ దెయ్యం తమనేం చేస్తుందో అన్న భయంతో వాళ్ళు కూడా ఏం తెలియనట్లే నటిస్తున్నారు. వెంకట్కు దూరంగా వాళ్ళ ఇల్లు కనిపించింది. తనలో ఏదో తెలియని ఆశ. ఇక లేట్ చేయలేదు. లేని ఓపిక తెచ్చుకుని తన ఇంటి వైపుకు పరిగెడుతున్నాడు. తనకిప్పుడు తన ప్రాణాలు కాపాడుకుంటేనే చాలు. అలా పరిగెట్టుకుంటూ ఒక రాయిని తన్నుకుని కింద పడ్డాడు.
వెంకట్ అలా పడ్డాడో లేదో కానీ యక్షిని వెంకట్ను లాక్కుని దూరంగా తీసుకెళ్లిపోతుంది. వెంకట్ తన ఇంటి దగ్గరకు వచ్చాడు. వెంకట్ భార్యకు తను వచ్చినట్లు అర్థమయ్యి తలుపు తీసి చూసింది. కానీ అప్పటికే యక్షిని వెంకట్ను పట్టేసుకుంది. వెంకట్ పిల్లలు కూడా బయటకు వచ్చారు. కానీ వెంకట్ భార్య వాళ్ల కళ్ళు మూసేసింది. అంత భయంకర దృశ్యాన్ని వాళ్ళు చూడలేరు అని. తన భార్య లోపలే ఏడుస్తూ పిల్లల్ని గదిలోకి పెట్టి తలుపులు వేసి తన బయటకు వచ్చి తన భర్తను కాపాడుకోవడానికి పరిగెడుతోంది. కానీ యక్షిని అప్పటికే చాలా వేగంగా వెంకట్ను తీసుకెళ్లిపోయింది. వెంకట్ భార్య లక్ష్మి ఒక చిన్న గల్లీ వద్దకు వచ్చి ఆగింది. యక్షిని ఎటువైపు వెళ్ళిందో అని చుట్టూ చూసింది. దూరంగా వెంకట్ అరుపులు వినిపించాయి. అటువైపు పరిగెట్టబోయింది. తన వెనకాల ఏదో తెల్లగా వెళ్ళినట్లు అనిపించింది. వెనక్కి చూసింది. వెంకట్ను యక్షిని తీసుకెళ్తోంది. అలా ఎటు చూసినా లక్ష్మికి తన భర్తను తీసుకెళ్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. తనకు పిచ్చికిపోతుంది. లక్ష్మికి ఇవన్నీ ఆలోచిస్తుంటే తల తిరిగిపోతుంది. లక్ష్మికి ఏదో తూలులా వచ్చి కళ్ళు తిరిగి పడిపోబోయింది. యక్షిని వెంకట్ను చాలా దూరం ఈడ్చుకెళ్లి ఒక చోట సడన్ గా ఆపేసింది. వెంకట్ ఒంటి నిండా ఎన్నో దెబ్బలు ఉన్నాయి. తన భార్య పిల్లలు ఇంటి నుండి బయటికి వచ్చారు. వాళ్ల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. వెంకట్ చుట్టూ చూశాడు. యక్షిని ఉన్నట్లుగా ఎక్కడా అనిపించట్లేదు. తన జాడా లేదు. నడుద్దామంటే కాళ్లు ముందుకు పడే ఓపిక కూడా లేదు. కానీ ఉన్న శక్తిని అంతా కలుపుకుని వెంకట్ నెమ్మదిగా నడుస్తున్నాడు. మొత్తం చీకటి. ఇంతకు ముందు వెలుగుతున్న వీధి దీపాలు కూడా నెమ్మదిగా ఆగిపోయాయి. ఊరు అంతా దెయ్యం భయంతో నిశ్శబ్దంగా ఉంది. వెంకట్ నెమ్మదిగా తన ఇంటివైపు కుంటుకుంటూ వెళ్తున్నాడు. అయితే అలా నడుస్తుండగా తన వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించింది. వెంకట్ నీడ ఉన్న చోట మరో మనిషి నీడ కూడా కనిపించింది. వెంకట్ ఆ నీడ వైపే చూస్తూ ముందుకు నడిచాడు. ఆ నీడ కూడా ఫాలో అవుతుంది. వెంకట్ ఆగిపోయాడు. ఆ నీడ కూడా ఆగిపోయింది. యక్షిని మళ్లీ వచ్చిందని అర్థం చేసుకున్నాడు. తన నుండి పారిపోలేమని అర్థం చేసుకుని ధైర్యం తెచ్చుకుని వెనక్కి తిరిగి చూశాడు. తనను ఎవరు ఫాలో అవుతున్నారో చూసి షాక్ అయ్యాడు. తన నోరు అలా తెరుచుకుని ఉండిపోయింది. వెంకట్కు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. మరోవైపు రోడ్డు మీద పడిపోయిన లక్ష్మీ మొహం మీద ఎవరో నీళ్లు చల్లినట్లు అనిపించింది. లక్ష్మికి నెమ్మదిగా స్పృహ వచ్చింది. లక్ష్మీ భుజం మీద ఒక చెయ్యి పడింది. ఎవరా అని చెప్పి తన తల ఎత్తి చూసింది. ఆ చూడడమే తన కళ్ళు పెద్దవి అయ్యాయి. అంత షాక్ జీవితంలో ఎప్పుడూ చూడలేదు లక్ష్మి. యక్షిని మరోసారి అందమైన స్త్రీగా రూపం మార్చుకుంది. మళ్లీ ఇంతలోనే యక్షిని అయింది. అలా మారుతూ రోడ్ పైనే నిలబడి గట్టిగా నవ్వుతోంది. Please subscribe to our channel. Also please like, share and comment. Thank you.